నమస్కారం అండి. త్రివిక్రమ భట్ వ్రాసినటువంటి నలచెంపు అనేటటువంటి గద్య పద్యాత్మక కావ్యంలో 17వ శ్లోకం నుంచి మనం ఇవాళ చూడాలి. ఇక్కడ నిన్నటి శ్లోకం అంటే దీని ముందు శ్లోకం అనమాట. నిన్నటి శ్లోకం అంటే ఏం చెప్పాడు? భంగశ్లేష యొక్క వైశిష్ట్యాన్ని చెప్పాడు. భంగశ్లేష వైశిష్ట్యం ఏమిటండి? శబ్ద కాఠిన్యం ఉంటుందండి. ఉమ్, దానివల్ల కంగారు పడకండి. ఉమ్, కవికి ఎప్పుడూ ఒకే రసం పండించడు, అన్ని రసాలు పండిస్తాడు. ఉమ్ అది అర్థం చేసుకోవాలని చెప్పాడు. అదని చెప్పాడు. అంటే ఇది అంటే మనకి 4 మార్కుల క్వశ్చన్ గా భంగశ్లేష వైశిష్ట్యం వర్ణయత అని అనేసాడు అనుకుందాం కాసేపు మనం. అప్పుడు మనకి ఈ శ్లోకము ఇప్పుడు ఇవాళ చెప్పుకోబోయేటటువంటి భంగశ్లేషని ఆమ్రఫలంతో ఉపమిస్తున్నాడు అని చెప్పి ఉన్నది చూసారా? ఈ రెండు కలిపి చదువుకుంటాం అనమాట. అంతే. కావ్యస్యామ్రఫలస్యేవ కావ్యస్యామ్రఫలస్యేవ కోమలస్యేతరస్య చ బంధఛాయా విశేషేణ రసో అన్యాదృశో భవేత్. ఆమ్రఫలస్య ఇవ కోమలస్య ఇతరస్య చ బంధః ఛాయా విశేష విశేషేణ రసః అపి అన్యాదృశః భవేత్. ఇప్పుడు ఈ మామిడి పండు మనం ఎట్లా తింటాం? పచ్చిది తింటాం, పండుది తింటాం. ఇక్కడ మామిడి పండులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే పచ్చిది పండుది రెండు కూడా స్వీకరించదగినవే. ఇది ఎట్లా తేడా తెలుస్తుంది? అది ఎక్కడ ఉన్నది, దాని ఛాయ ఎంత ఉంది, దానికి ఆ ఏటటువంటి విశేషణాలు ఉన్నాయి, విశేషమైన రసాలు అందులో ఉన్నాయి. హలో హలో సరే. ఆమ్రఫలస్య ఇవ కోమలస్య ఇతరస్య చ కావ్యస్య బంధఛాయా విశేషేణ రసః అపి అన్యాదృశః భవేత్. ఆమ్రఫలస్య ఇవ అంటే ఏంటిది? ఈ పండు ఆమ్రఫలం ఏం చెప్తుందంటే దీని రసము దీంతో ప్రత్యేకత అనమాట. ఇందులో రసము బాగా ఉంటుంది కనుక కోమలస్య ఇతరస్య చ సుకుమారంగా మెత్తగా ఉండేటటువంటిది ఉండొచ్చు, తర్వాత ప్రసాద గుణయుక్తంతో ఉంటుంది. ఏది? కావ్యం కోమలంగా ఉంటుంది అంటే ప్రసాద గుణము ఇట్లా గుణాలు ఉన్నాయి. అలంకారాలు, గుణాలు ఇవన్నీ మనకి శాస్త్రంలో వస్తాయండి. అయితే కోమలత ఎప్పుడు ఉంటుందండి? సుకుమారంగా ఎప్పుడు ఉంటుంది పండు అంటే బాగా మిగల బుగ్గి పండు ఉంటే మెత్తగా ఉంటుంది. అది ప్రసాద గుణంతో ఉంటుంది. ఇతరస్య చ అంటే దానికి భిన్నమైనటువంటిది అంటే కఠినంగా ఉంటుంది. అంటే ఎట్లా ఉంటుంది? శ్లిష్టముగా, కష్టముగా ఉంటుంది. ఎందుకు? అది పండలేదు కాబట్టి. కావ్యస్య అంటే ఈ కావ్యం యొక్క గ్రంథం యొక్క
బంధ ఛాయ విశేషేణ బంధస్య బంధ ఛాయ విశేషణ బంధస్య ఛాయ అంటే ఈ పద రచనలుంటాయే, ఈ రచయిత కవి యొక్క పద నిర్మాణ నైపుణ్యం ఏదైతే ఉందో అది బంధించి ఒక కొత్త అర్థాన్ని అందులో బంధించి, కానీ ఆ బంధించడం అని తెలియాలి అందులో. ఇప్పుడు బంధించినట్టు తెలియకపోతే ఎట్లా తెలుస్తుంది? కనుక ఏదో సూచన చేయాలి. ఈ సూచన చేయాలంటే ఛాయ, ఒక ఛాయతో చూపిస్తాడు. ఇగో ఈ ఈ క్లూ పట్టుకుని మనం అది కూడా తీసుకోవాలి అని. కనుక ఈ ఛాయ ద్వారా ఆ వ్యంగ్యార్థం యొక్క విషయం తెలుస్తుంది మనకి. వైశిష్ట్యం తేడా దానివల్ల అంటే ఆమ్రఫలం అయితే బంధము ఎక్కడుంది? ఈ ఛాయ అంటే ఆ పండు ఎర్రగా ఉందా, మామిడి పండు పచ్చగా ఉందా, పసుపు రంగులో ఉందా, అది చూడంగానే మనకు అందులో లోపల ఉండే రసం తెలుస్తుందా లేదా? పైన చూస్తే మామిడి పండుని ఎర్రగా ఉందండి, ఏ వద్దయ్యా కొంచెం ఇంకా పచ్చి పచ్చిగా ఆకుపచ్చగానే ఉంది, అవి వద్దు తీసేయని మనమే తీసేస్తాం. కొన్ని పళ్ళకి వాడు చెబుతాడు, సార్ ఈ పండు తొక్క పచ్చబడదు, నా పచ్చగానే ఉంటుంది, ఆకుపచ్చగానే ఉంటుంది, కానీ రసం తాగి చూడండి కావాలంటే డబ్బు లేదు అంటాడు వాడు కొన్ని. అంటే దాని లోపల ఉన్న రసము విషయము దాని ఛాయ వల్ల తెలుస్తుంది, దాని రంగు వల్ల మనకి తెలుస్తుంది. ఏమండి? తర్వాత బాగా గట్టిగా మంచిగా పొడుగ్గా అవే ఉంటాయి కదా పండు లక్షణాలు, అవన్నీ ఆ అవయవ సంఘటన, ఆ బంధం అన్నమాట. పండు ఎట్లా నిర్మాణం, పండు యొక్క లక్షణం ఎట్లా ఉంది, షేప్. షేప్ కలర్ కాదు, కలరు షేప్ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. దీని ద్వారా ఏం తెలుస్తుంది? దాని యొక్క లోపల రసం ఎలా ఉందో తెలుస్తుంది. సరిగ్గా అలాగే ఈ పదబంధాల ద్వారా, ఈ ఛాయ ద్వారా, ఈ పదబంధాల ద్వారా, అందులో పెట్టిన ఛాయ ద్వారా విశేషమైన రసాలు మనకి శృంగారాది రసాలు అన్నమాట మనకి కావ్యంలో కనపడతాయి. పండు యొక్క రంగు రుచి వాసన ఆ షేపుల్ని బట్టి పండులోని రసాలు మనకి తెలుస్తాయి. రసోపి అంటే శృంగారాది రసాలు అనమాట. లేకపోతే అందులో ఎలాంటి రసం ఉంది, పుల్ల రసం ఉందా, తీయ రసం ఉందా, చేదు రసం ఉందా తెలుసు. చేదు దొరకలేదని కానీ ఇట్లా ఉంటుంది. అన్యాదృశాహ అంటే దీనికన్నా భిన్నమైనవి. అందులో ఏమేమి ఉంటాయి? తీయగా ఉండొచ్చు, కొంచెం పులుపు ఉండొచ్చు, ఇంకా ఇతరమైనటువంటి పండకుండా ఉంటే పులిపే కాదు వగరుండొచ్చు, ఏమైనా ఉండేది కాక ఇట్లా అనేక రసాలు ఉంటాయి. కావ్యంలోకి వచ్చేటప్పటికి శృంగారము, వీరము, బీభత్సము వగైరా వగైరా ఉండవచ్చు, ఉంటాయి అని చెప్పాడు. సరిగ్గా మామిడి పండులాగానే దాని పండటాన్ని బట్టి, దాని గుణాన్ని పండటం ఎంత పండింది దాన్ని బట్టి అది కోమలంగా ఉందా, ఎలా ఉంది, గట్టిగా ఉందా, చే పుల్లగా ఉందా, ఏదైనా సరే అందులో ఒక లక్షణం ఉంటుంది. దాని రంగు రుచిని బట్టి మనకి దాని అందాన్ని సొగసుల్ని ఆనందిస్తామయ్యా అని మనకి ఇక్కడ చెబుతున్నాడు ఈయన. బంధఛాయ విశేషేణ చెప్పుకున్నాగా ఆవ్యంతో చాలు కానీ, అదే మరి కావ్యానికి బంధఛాయ అంటే పదము, దాన్ని సంఘటించడం ఎలా సంఘటన చేస్తున్నాము, లేకపోతే ఆ పద రచన యొక్క నైపుణ్యం ఏమిటి. అట్లాగే ఇప్పుడు కావ్యంకి వచ్చామనుకోండి, ఇందులో ఏ ఏ విశేషాల చేత ఛాయ, ఏ ఏ విశేషణాల ఛాయ చేత ఇందులో రసం పుడుతోందో అంటాడు. ఇందులో ఉపమాలంకారం ఉందండి. ఆ అలంకారాల గురించి ఇంక మనం పెద్ద పట్టించుకోకర్లే. ఇక్కడి వరకు మన
అమ్మ పేరేంటి? భాగ్యలక్ష్మి. ఆ, భాగ్యలక్ష్మి సరే. రాసినటువంటి భాగ్యలక్ష్మి రాసినటువంటి గారు రాసినటువంటి పూర్వ కవి ప్రశంస, కవి కావ్యము, ఉద్దేశము ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కవి వంశమును వర్ణిస్తున్నాడు. ఎవరి కవి అంటే మన సారు పేరేంటి? త్రివిక్రమ భట్టు. ఆయన వంశాన్ని వర్ణిస్తున్నాడు. ఇక్కడ మనకి మొదటిసారిగా గద్యము వస్తోంది, గమనించండి. ఇప్పటివరకు శ్లోకాలు చెప్పేసాడు, అయిపోయింది. కాస్త గద్యం నడుస్తుంది. అస్థి సమస్తముని అస్థి సమస్తముని మనుజ బృంద బృందారక వందనీయ పాదార విందస్య భగవతో విదోర్విశ్వవ్యాపి వ్యాపార పారా వస్యాద్యవతీర్ణస్య సంసార చక్రే క్రతుక్రియాకాండ కౌండస్య కాండ శౌండస్య శాండిల్య నామ్నో మహర్షేర్వంశః. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడో గమనించండి. అస్థి సమస్త సమస్త ముని మనుజ బృందారక వందనీయ పాదార విందస్య భగవతో విధేహి అంటే బ్రహ్మగారు విశ్వవ్యాపి వ్యాపార పారవస్యాదవతీర్ణస్య సంసార చక్రే క్రతుక్రియాకాండ శౌండస్య శాండిల్య నామ్నో మహర్షే వంశః. సమస్త మునిజనులు మరియు ఇతర మనుషులు బృందారక బృందారక సమూహాలలో, ఏ సమూహాల్లో? మునిజనుల సమూహాల్లో, మనుషుల సమూహాల్లో, అట్లా విడివిడిగా శ్రేష్ఠులైన వ్యక్తుల చేత, అందులో ఉండే గొప్ప వాళ్ళ చేత వందనీయ నమస్కరించబదిగినటువంటి పాదార విందస్య పదాలు కలిగినటువంటి భగవత విధేహి బ్రహ్మదేవుని విశ్వవ్యాపి వ్యాపార పారవస్యాత్ అంటే విశ్వ సృష్టి కార్యమునందు బాగా పారవశ్యం నిమగ్నుడై ఉన్నప్పుడు అవతీర్ణస్య అవతరించిన సంసార చక్రే ఈ సంసార చక్రమునందు క్రతు క్రియా కాండ శౌండస్య ఈయన వంశ ఋషి యొక్క గొప్పతనాన్ని చెబుతున్నాడు ఇక్కడ. క్రతు క్రియా కాండ సౌండస్య యజ్ఞయాగాది కర్మకాండలయందు నిష్ణాతుడైనటువంటి ఎవరు? శాండిల్య నామ్న శాండిల్యుడు అనే పేరు కలగ మహర్షేహే వంశ మహర్షి యొక్క వంశము అస్తి ఉన్నది. అందరి చేత మనుషులు వీళ్ళు వాళ్ళని లేకుండా అందరి మునుల చేత మనుషుల చేత, ఈ మునుల చేత మనుషుల చేత అని విడగొట్టేది ఎందుకండి? మునులు మనుషుల వాళ్ళు కాదా? అంటే బ్రహ్మ సృష్టికి వచ్చినప్పుడు ముందు కొంత ఈ సృష్టి క్రమం చెప్తున్నప్పుడు మనకి భాగవతంలో అక్కడ కనుక్కుంటూ చూడండి. ముందు మానస సృష్టి జరిగింది. అంటే సంకల్పంతో సృష్టిస్తుంది. నారదాదులు, శనక సనందనాదులు ఇత్యాదులు. తర్వాత మిథున సృష్టి ప్రారంభమైంది. అక్కడి నుంచి మనువులు రావటం, మనువులు తర్వాత వారి భార్య వగైరా వగైరా. ఈ మిథున సృష్టి స్త్రీ పురుషుల యొక్క కలయికతో కలిగే సృష్టి తర్వాత. ముందు మానసిక సృష్టి అందుకని ఈ మునులు అని ఎప్పుడైతే సమస్త ముని మనుజ అన్నారో ఈ రెండు సృష్టులని ఇక్కడ రిఫర్ చేశారు. ఇద్దరి చేత కూడా నమస్కరించబడినటువంటి తగినటువంటి పాదములు కలిగిన బ్రహ్మగారు ఈ సృష్టి కార్యాన్ని చేయడానికి విశేషంగా శ్రమ పడుతూ ఉంటే, అందులో నిమగ్నమైపోయి ఉంటే
ఇక్కడ ఇందులో చిన్న విశేషం చెప్పాలి ఏంటంటే, అస్తి సమస్తము నిజన వృంద బృందారక వందనీయ అన్నాడు. నిజన మనుజ వృంద బృందారక. ఈ బృందారక అంటే ఏమిటి? మునిజన అర్థమైంది, మనుజ అయింది, బృందము వారి యొక్క సమూహములు. బృందారక అంటే అమరకోశంలో బృందారక దేవతాని పుంసివ దేవతా స్త్రీ స్త్రియాం అని అమరంలో చెప్పారట. అంటే ఈ బృందారక శబ్దంలో దేవతలు అది స్త్రీ రూపమైన దేవతలైనా పుంరూపమైన దేవతలైనా అని రెండిటికి కలిపి వచ్చేటటువంటి కామన్ బృందారక శబ్దంట. అది ఇక్కడ వాడారు అని ఒకటి. భగవత, ఇక్కడ ఇంకొక పదం ఏమిటాడారు? భగవతో విధేహి అన్నారు. ఈ భగవత అనే శబ్దం ఎవరికి వాడతారు అంటే, షణ్ణాం భగ ఈరిత అని ఐశ్వర్యస్య సమగ్రస్య ఆ, ఆరు ఉన్నాయండి. ఉండండి, వెతుకుదాం ఎక్కడ ఉంటుంది అది. ఐశ్వర్యస్య సమగ్రస్య. ఈ భగవంతుడు అన్నప్పుడు ఈ భగ శబ్దానికి వ్యాఖ్య ఏం చెప్తారంటే, ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మ, ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశస స్త్రియ జ్ఞాన వైరాగ్యశ్చ ఏవ షణ్ణాం భగవా భగవాన్నిహి. భగవాన్ భగ ఇత్యీరిత అని కూడా పాఠాంతరం ఉంది. అంటే ఎవరిని భగవంతుడు అని సంబోధించాలి అంటే, ఇక ఈ ఆరు ఉన్న వాళ్ళని. ఎట్లా? సమగ్రస్య విశేషముగా, అనంతముగా, పరిపూర్ణముగా, ఇంకోళ్ళకి ఇంకో ఛాన్స్ లేకుండా ఉన్నవాడు అని. ఎట్లాంటి వాటిల్లో అంటే అనంతమైనటువంటి విశేషణంతో ఉన్నటువంటి వాడు అని. ఎక్కడెక్కడ? అతని శక్తి గాని, జ్ఞానము గాని, సౌందర్యమునందు గాని, యశస్సునందు గాని, ఐశ్వర్యమునందు గాని, వైరాగ్యమునందు గాని, ఇలా ఈ వీటన్నిటిలో కూడా సమగ్రమైనటువంటి వాడు, సంపూర్ణమైనటువంటి వాడు అయినటువంటి కలిగినటువంటి ఆ తత్వానికి భగం అని పేరు. అది కలిగిన వాడు భగవంతుడు. ఇక్కడ ఎవరయ్యా అంటే బ్రహ్మగారి గురించి ఆ విశేషణం చెప్పారనమాట. ఐశ్వర్యస్య సమగ్రస్య అనే శ్లోకంలో మనకు ఆ విషయాన్ని చెబుతారు. సరే, ఇట్లా ఐశ్వర్యశాలి అయినటువంటి వాడు. అట్లాగే ఇంకోటి ఇంకోటి ఏంటి? విశ్వవ్యాపి. ఈ విశ్వవ్యాపి అనే పదం ఎందుకు వాడాడు ఆయన? విశ్వవ్యాపి అనే పదం ఎందుకంటే సంసారము నిండి ఉన్నటువంటి, ఇదంతా కూడా నిండి ఉన్నది. సంసారము అంటే సంసారం అంతా కూడా మనుషులతో నిండి ఉన్నది. ఈ విశ్వమంతా వ్యాప్తి చెందింది కాబట్టి అది విశ్వమును వ్యాపన చేసేటటువంటి శీల అంటే లక్షణము కలిగినటువంటి వాడు. ఇలా ఉన్నటువంటి ఈయన అంచేత ఈ సంసారము యొక్క రచన, ఈ చక్రము యొక్క రచన, దాని నిర్మాణము, దాని వ్యవహారము ఇవంతా చేయగలిగినటువంటి సామర్థ్యము కలిగిన వాడు అని ఆయన గురించి విశేషణాలు అలా చెప్పారు. అది అయిన తర్వాత ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చాడు? ఎక్కడ స్టార్ట్ చేసామండి? బ్రహ్మగారి సృష్టి దగ్గర ప్రారంభం చేశారు. ఎవరైనా ఉంటే వీలైతే ఒక పేపర్ పెన్ను పక్కన పెట్టుకుని, ఈ పేపర్ పెన్ను పక్కన పెట్టుకుని బ్రహ్మగారి సృష్టితో ప్రారంభమైంది మన మన టాపిక్. అక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చారు?
కౌండిన్య మహర్షి వంశము ఉన్నది అని చెప్పాడు. ఏమండి? తర్వాత శ్రూయంతే చ యత్ర శ్రవణోశ్చిత్తానంద పల్లవాయివ కేచిదనూచానాః శుచయః సత్యవాచో విరించి వర్చసోర్చనీయాచారా బ్రహ్మవిదో బ్రాహ్మణాః పుణ్యజనాశ్చ న చ ఏ లంకా పురుషాః ససూత్రాశ్చ న చ ఏ లంపటాః ప్రసిద్ధాశ్చ న చ ఏ లంపాకాః కామవర్షాశ్చ న చ ఏ లంఘనాః సన్మార్గస్య నవవయసోऽపి న చ ఏ లంబాలకాః మహాభారతికాశ్చ న చ ఏ రంగోపజీవినః సేవితాప్సరోऽపి న చ ఏ రంభయాన్వితా. ఇది తర్వాతి గద్యండి. ఇక్కడ చాలా విశేషణాలు చెప్పాడు ఇందులో ఆయన. ఇక వద్దాం ఒకటి. ఎక్కడైతే ముందు భావాన్ని చూసుకుని వచ్చేద్దామండి. సరే, ఇది వద్దులేండి. ఎత్ర ఎక్కడైతే శ్రవణోచితాః శ్రవణ ఉచితాః చెవులకు అలంకరించగినటువంటివి. శ్రవణోచితాః అంటే చెవులకు అలంకరించుకొనుటకు యోగ్యమైన ఏమిటవి? చందన పల్లవ చందన వృక్షపు యొక్క చిగురుటాకులు వలె ఇవ వలె కేచిత్ కొద్దిమంది కొద్దిమంది ఉన్నారు. తర్వాత అనూచానాః అంటే విద్వాంసులు, శుచయః పవిత్రులు, సత్యవాచః సత్యవాక్కులు కలిగిన వారు, విరించి వర్చసః బ్రహ్మవర్చస్సుతో తేజస్సుతో నిండి ఉన్న ముఖములు కలిగిన వారు, అర్చనీయాచారాః పూజించదగినటువంటి ఆచారములు కలిగినటు ఆచారవంతులు అని. బ్రహ్మవిదః బ్రహ్మజ్ఞానులు. ఇది క్లాసిఫికేషన్ నెంబర్ 1. ఏమండి? బ్రహ్మజ్ఞానుల గురించి చెప్పాడు. ఈ బ్రహ్మజ్ఞానుల లక్షణాలు పైన చెప్పాడు. తర్వాత శ్రూయంతే అంటే ఇలా ఉన్నారు బ్రహ్మజ్ఞానులు అని చెప్పబడుతున్నారు. ఎవరు? ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు. బ్రాహ్మణాః ఆ బ్రాహ్మణులు, పుణ్యజనాః పుణ్యవంతులై పుణ్యపురుషులై, నచ ఏ లంకా పురుషాః నచ ఏ లంకా పురుషాః అంటే వీళ్ళు రాక్షసులు కారు. వీళ్ళు మాత్రం రాక్షసులు కారు. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం పట్టుకోవాలండి. ఏంటంటే మధ్యలో ఈ రాక్షసులు ఎక్కడి నుంచి వచ్చారండి? బ్రాహ్మణుల గురించి చెప్పాడు, బ్రహ్మవేత్తల గురించి చెప్పారు. మధ్యలో ఈ రాక్షసుడు ఎందుకు అంటే ముందు వాక్యం చూడండి. బ్రహ్మవిదః బ్రాహ్మణ బ్రాహ్మణ బ్రహ్మవిదః శ్రూయంతే బ్రాహ్మణాః పుణ్యజనాః అని ఒక పదం వాడాడు అక్కడ. పుణ్యజనులు అంటే రాక్షసులు అని అమరకోశంలో అర్థం ఉందండి. పుణ్యజనులు అంటే రాక్షసులు అని కూడా అర్థం ఉంది. మీకు అందుకే ఈ అష్టావధానాలు వాటిలో కొంచెం సంస్కృతం తెలిసిన గనక ఆ, మా రంగి సత్యనారాయణ గారు ఉన్నారు. అట్లాంటి వాళ్ళు గనక అప్రస్తుత ప్రసంగంలో కూర్చుంటే
ఆయన చేస్తున్నది అప్రస్తుత ప్రసంగం అనుకుంటారు కానీ సప్రస్తుత ప్రసంగం అది. అనేకమైనటువంటి లోతైన విషయాల్ని, మనకి తెలియని విషయాలు ఎన్నో మనకి తెలియజేస్తారు. అయ్యా అవధాని గారు, మిమ్మల్ని మీరు ఇంత పుణ్యకార్యం చేశారు, మిమ్మల్ని పుణ్యజనుడు అనొచ్చా అని అడుగుతాడు ఈయన. ఆయన కనుక అమరకోశంతో ఐడియా ఉండి నిన్ను రాక్షసుడు అనొచ్చా అని అడిగారని తెలియకపోతే సమాధానం వేరుగా ఉంటుంది. తెలిస్తే ఇంకో చమత్కారం పేరుతుంది. కనుక ఇట్లాంటి విశేషాలని కొని అందుకని ఆయన పుణ్యజనులే. నచలంకా పురుష. ఏమండి? తర్వాత అంటే ప్రతిదానికి ఎందుకు చెప్పాడు అనే దానికంటే దాని ముందుకు వేరే ఆ అర్థం కూడా వస్తుంది కాబట్టి అని ఒక కామన్ గా అనుకోండి ముందు. రికార్డింగ్ అవుతుంది కదండి. ఆ, ఓకే. ఇందాక ఎక్కడో ఆపినట్టున్నాను. సూత్రాశ్చ అంటే యజ్ఞోపవీతాన్ని ధరించి ఉన్నవారే. నచ ఏ లంపటాహ దేని యందు లంపటములు కలిగిన వారు కాదు. ప్రసిద్ధాశ్చ ఏమండి? ప్రసిద్ధాశ్చ అంటే చాలా ప్రసిద్ధులైన వారు కానీ నా లంపాకాహ లంపాకులు అంటే నీచులు అని, నీచులు కారు. కామ వర్షాశ్చ ఎవరెవరు వారి దగ్గరికి వెళ్తారో వారి వారి కోరికలు తీర్చేటటువంటి లక్షణము కలిగిన వారు. ఏమండి? కామ వర్షాశ్చ అమ్మ కోరికలు అన్నారుగా, అందుకని ఇంకోటి చూద్దాం చూడండి. నచ ఏ లంఘనాః సన్మార్గస్య కోరికలు వర్షించేవాళ్ళు కదా అని చెప్పేసి సన్మార్గాన్ని విడిచిపెట్టి ప్రవర్తించేవాళ్ళు కాదు. అంటే వెధవేషాలు వేయని వాళ్ళు అని. ఈ కామవర్ష అనే దగ్గర తప్పు అర్థం తీసుకోకుండా బ్లాక్ అన్నమాట. ఏమండి? తర్వాత నవ వయస్సః అపి నచ ఏ లంబాలకాః వాళ్ళు మంచి యవ్వనవంతులే కానీ ఇష్టం వచ్చినట్టు లంబ అలకాహ, అలక అంటే జుట్టు వెంట్రుకలు అనమాట. ఈ లంబ అలకాహ ఈ ఎక్కువగా ఓ జుట్టు ఇట్లా వేలాడేసుకుని పిచ్చి పిచ్చి వేషాలు వేసేవాళ్ళు కాదు యువకులు. మహాభారతికాహ చ మహాభారతాది కథలను వినిపించేవారే. నచ ఏ రంగోపజీవినః ఓహో వీళ్ళు కథలు చెబుతున్నారు కదండి, వీళ్ళు స్టేజ్ ఎక్కి డాన్సులు చేస్తారా, నాటకాలు ఆడతారంటే అవి ఏం చేయరు. నచయే రంగోపజీవినః అంటే వీళ్ళు పొట్టపోసుకోవడానికి ఈ రంగస్థలం మీద నాటకాలని వచ్చిన డబ్బులతో పొట్టపోసుకుని జీవితం చేసుకునే వాళ్ళు కాదు. అప్సరస అపి అప్సరసలు నచయే రంభయా నచయే రంభయా నచయే అన్వితాః అప్సరస అప్సరసు అప్సరసు అంటే నీటి యొక్క కొలనులు అని. ఇందులో ఉండి వీళ్ళు ఆనందపడతారే గాని ఆ రంభాది సౌఖ్యంతో తిరుగుతున్నారు అనే అర్థం మనం చెప్పకూడదయ్యా అని అన్నది. అంటే ఏంటిది ఇక్కడ? మహర్షి యొక్క వంశానికి ఇక్కడ ముందు చెప్పారు కదా, శాండిల్య వంశాది ఆ శాండిల్య వంశంలో ఉన్నటువంటి ఆ మహర్షి యొక్క వంశములో ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు అని లక్షణాన్ని చెప్పుకొచ్చాడు. ఈయన ఏమన్నాడు ఇక్కడ? పుణ్యజనులు అన్నాడు. వెంటనే ఏమన్నాడు? అది అంటే ఇప్పుడు ఆయన మంచి పండితుడు మహానుభావుడు అంటూ పుణ్యజుడు అని రాక్షసుడితో పోల్చడం ఏమిటి అని అంటారని అది విరోధ ఆభాస. ఈ విరోధ ఆభాస వల్ల ఏమిటవుతుంది? ఎట్లా వచ్చింది అది? దానిలో ఉండే శ్లేషని పట్టుకోవటం తేరా. కనుక శ్లేషతో కూడుట వలన వచ్చినటువంటి విరోధాభాస అలంకారంగా దీన్ని ఇక్కడ చెబుతాడు. అయితే ఇది చెప్పకపోతే అన్ని
వ్యతిరేకార్థంలో చెప్పుకునేందుకు అవకాశం ఉన్న పదాలనే పెట్టాడు ఆయన. ఏమండి? ఇప్పుడు మీరు ఈ నచ్చయే 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 ఉంది కదా, ఒక్కసారి మళ్ళీ చదవాలని ఉంటే చదువుదాం. ఇలాంటి బ్రహ్మ విదైన బ్రాహ్మణ వరకు కామన్ డినామినేటర్ పక్కకు పెట్టేయండి. పుణ్యజనాశ్చ నచయే లంకా పురుషాః. పుణ్యజనులు అంటే రాక్షసులని అర్థం ఉందయ్యా. ఏ ససూత్రాశ్చ, ససూత్రాశ్చ, చక్కటి సూత్రములు ఉన్న వాళ్ళు కానీ లాలసులు కారు. అంటే ససూత్రుడు, ససూత్ర అంటే లంపట, లాలస అనే అర్థం కూడా ఉన్నది. అట్లాగే తర్వాత ఏమంటున్నాడు? ప్లస్ ససూత్ర ప్రసిద్ధాశ్చ నచయే లంపాకాః. ప్రసిద్ధి పొందిన వారు ఎలా అని ప్రసిద్ధి పొందొచ్చండి? రాముడు ప్రసిద్ధి పొందాడు, రావణాసురుడు ప్రసిద్ధి పొందాడు, కంసుడు ప్రసిద్ధి పొందాడు, కృష్ణుడు ప్రసిద్ధి పొందాడు. ఎట్లాంటి ప్రసిద్ధి పొందాడు అంటే వీళ్ళు నీచులు కాదు. కామ వర్షాశ్చ, కోరికలు తీరుస్తారు కదా అంటే వీడు ఎక్కడ పెడితే అక్కడ తిరుగుతాడు అనమాట, వెధవేషాలు వేస్తాడు అనమాట. కాదు కండి, సన్మార్గాన్ని విడిచిపెట్టరు. ఇట్లా యవ్వనులు, యవ్వనవంతులు అంటే మళ్ళీ జుట్టు వేలాడేసి తిరిగే రకం కాదు. మహాభారతికాహ అంటే మహాభారత కథల్ని మనకి వినిపిస్తారు. అలా అని వినిపించే వాళ్ళు ఎవరయ్యా మన కథలు జనరల్ గా అంటే ఎవరు? ఇంకా నాటకాలు వేసేవాళ్ళు కనుక వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. అప్సరసలతో సేవించదగిన వాళ్ళు అంటే గనక సరస్సుల యందు సరోవరములతో వీళ్ళు ఇచ్చేస్తా ఉంటారే గాని రంభాది వాళ్ళతో కూడిన వాళ్ళు కాదు అని అటు ఇటు వచ్చేలాగా వారిని వర్ణించారు. అయిన తర్వాత కిం బహునా, ఇంకా ఏముందయ్యా, అయిపోయింది చెప్పావు, అది ఇంకేముంది అయితే అంటే జానంతి హి గుణాన్ వక్తుం తద్విధాయేవ తాదృశం తాదృశాం వేత్తి విశ్వంభరాభారం గిరీణాం గరిమాశ్రయం. ఏమండి? ఇది ఇంకొన్ని విశేషాలు చెప్పుకుని ఈ శ్లోకంలో వద్దామండి. శ్రూయంతే శ్రూయంతే చ యత్ర శ్రవణ శ్రూయంతే చ యత్ర. ఉమ్, సరే. ఇది యాక్చువల్ గా సభంగ శ్లేషకి చక్కటి ఉదాహరణ అని పెద్దలు చెబుతారు. అదేంటంటే ఈ ఈ భాగంలో ఒక అర్థాన్ని విరోధంలాగా కనపడుతూ రెండో అర్థం చెబితే దాని పరిహారం కావటం.
అంతే కదా, విరోధ ఆభాస, విరోధంలా కనబడుతుంది కానీ ఆభాస చెందుతుంది. ఇక్కడ విరోధం ఏంటి? పుణ్యజనులు అన్నాం. అంటే ఏంటి? పుణ్యాత్మలు అని. పుణ్యజనులు అంటే పుణ్యాత్ములు అని. కానీ తర్వాత ఏమన్నారు? తర్వాత ఏమన్నారంటే పుణ్యజనుల తర్వాత ఏ లంకా పురుషాహ. నిన్న పెట్టేవారికి గిన్నెలో అది ఫ్రిడ్జ్ లో. అయితే పుణ్యజనులు అన్నారు కదా, పుణ్యజనులు అంటే రాక్షసులు కూడా వస్తుంది కదా. అందుకని లంకా పురుష, వీళ్ళెవరు? నచయే లంకా పురుష. అయితే మనం అనుకున్నాము లంకా పట్టణానికి సంబంధించిన వాడు కాబట్టి అని అనుకున్నాం. దీన్ని ఎట్లా విడగొడుతున్నాడు ఈయన అంటే, ఎవరైతే పుణ్యజనులు ఉన్నారో, కానీ వాళ్ళు ఎవరు? నచ కాదు కదా, ఏమిటి? అలం. లంకా కదా, ఆ తీసుకొచ్చి ముందు పెట్టాడు. అలం కా పురుష. అలం అంటే కానటువంటి. అలం చాలయ్య అంటాం కదా. కా పురుష అలం. కా పురుషులు వీరు కాదు అని, అంటే దుర్మార్గులు కాదు అని చెప్పటానికి. అందుకని లంకా పురుష అంటే రాక్షసులు అని అర్థం చెప్పుకోవచ్చు. లంకా పురుష అంటే రాక్షసులు కాదని చెప్పొచ్చు. లేదు, విరోధం ఎట్టగంటే పుణ్యజనులు అంటే రాక్షసులు అని అర్థం ఉంది కదండి. కనుక రాక్షసులైనా కూడా లంక వాళ్ళు కాదు, లంకలో ఉండే రాక్షసులు కాదు, వేరే చోట ఉండే రాక్షసులు అని చెప్పుకోవాలన్నమాట. ఈ బ్రాహ్మలు ఉన్నారే, వీళ్ళు పరమ రాక్షసులు, కానీ లంకకి చెందిన వాళ్ళు కాదు, ఇంకో ఊరు అన్నట. మనకి నచ్చిన పేరు చెప్పుకుందాం అండి, కుడివైపు చివరిని చెప్పుకోవచ్చు, ఎడమవైపు చివరిని చెప్పుకుంటారో మీ ఇష్టం. సరే, ఇట్లా దీంతో ఏమైంది? అలం కాపురుష. వీళ్ళు పుణ్యాత్ములు కానీ కాపురుషులు కాదు. అట్లాగే ససూత్ర అంటే తాడు, దారము. కానీ ససూత్రాశ్చ నచయే లంపటాహ. ఇక్కడ ఇంకో చిత్రం ఉందండి. మనము వేదాంతంలో ఆ ఘటము మట్టి అని చెప్పుకుంటాం కదా, ఏమండి? అవునండి. పటం అవును పటం అంటే సార్. వస్త్రము. రెండోది పటమే కదా. అవునండి, అవును సార్. వస్త్రం. వస్త్రము పటము. ఏ అంటే వీడి దగ్గర దారాలతో ఉన్నదే, కానీ ఏమిటది? లంపటాహ. అలం పటాహ. అది కనుక అదే దారాలతో ఉన్న ఇది బట్ట కాదు, నా లంపటాహ. అదేంటే అట్టెట్ట కుదురుతుందండి? బట్ట ఉండి బట్టకి దారాలు లేకుండా ఎక్కడ ఉంటుందండి? అంటే అది కాదయ్యా, యజ్ఞోపవీతాన్ని కటి సూత్రం అని చెప్పి ఇట్లా కటికి కూడా బంధించుకుంటారండి, మొలతాడు. ఇవి ఉన్నవాళ్ళు కానీ లంపటులు అంటే గనక ధూర్తులు, అందుకని వీళ్ళు ధూర్తులు కాదు అని. అట్లా విరోధం అక్కడ పరిహరించబడింది. ఇంకోటి ఏమిటి? తర్వాత ఏమిటండి? ప్రసిద్ధాశ్చ నచయే లంపాకాః. ప్రసిద్ధాః నచయే లంపాకాః.
వాళ్ళు పరిపూర్ణముగా సిద్ధి పొందిన వాళ్ళు. కానీ కానీ అలంపాకాహ అంటే పరిపూర్ణముగా సిద్ధి పొందటము అంటే పక్వము చెందినవారు అని, బుద్ధిలో పక్వత చెందినవారు. బుద్ధి పక్వత ఎక్కువ రావాడికి అంటే అని చూసారా ఆ ప్రయోగంలో పక్వ, కానీ అసలు పక్వమే కానటువంటి వారు అన్నాడు. పాకాహ అది ఎట్లా కుదురుతుంది అంటే పూర్ణ రూపముతో పక్వమైనటువంటి వారు అనేటటువంటి అర్థానికి వాళ్ళు అసలు పక్వమే కాలేదు అనేటువంటి దానికి ఎట్లా విరోధం కలుగుతుందో, అంటే ఎవరైతే విఖ్యాతి కలిగిన వారు కానీ లంపటులు కారు, అంటే పెద్ద వేషాలు వేసేవాళ్ళు కాదు అని అర్థం. తర్వాత కామవర్షాశ్చ నచయే లంఘనాః సన్మార్గస్య. ఏమండి, ఇక తర్వాత కామవర్షాశ్చ అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు. కామవర్షాహ అంటే ఇది మేఘానికి సంబంధించిన విషయం. ఇష్టం వచ్చినట్టు విపరీతంగా వర్షం కురిసే లక్షణం ఉన్నటువంటిది మేఘము. కానీ ఇదేమిటి, ఎట్లాంటి మేఘం అంటే ఇది నచయే లంఘనా సన్మార్గస్య. అలం ఘనా అంటే గట్టిగా అంటే ఎక్కువగా ఘనమైనటువంటి అంటే నీరుతో బాగా నిండినటువంటి మేఘాలు కావు అని. ఏమండి, బాగా వర్షిస్తాయి ఇష్టం వచ్చినట్లు, కానీ ఆ మేఘాలు బాగా నీటితో నిండిన మేఘాలు కావు అంటున్నాడు. అదెట్లా, ఇది విరోధమేగా మరి. అంటే ఎవరైతే ఎవరు తన దగ్గరికి వచ్చినటువంటి వారికి కోరిన కోరికలని వర్షించేవారు, కానీ సన్మార్గాన్నించి తప్పి చరించని వారు అని అక్కడికి ఆభాస చూపించారు, పరిహారం చేశారనమాట. తర్వాత నవ యవ్వన ఏదో ఉందిగా, నవ వయసోపి నచయే లంబాలకాః. ఏమండి, నవ వయసి వీళ్ళ పరిస్థితి చెబుతున్నాడు ఇప్పుడు. వీళ్ళు నూతనమైన అవస్థలలో ఉన్నారు, కానీ నూతనమైన అవస్థలో ఉన్నారు కానీ పొడుగైన జుట్లు లేవు. అంటే ఇది ఒక విరోధం చెప్తున్నాడు. అంటే ఆ ఆ వయసులో ఉన్నవాళ్ళు అలా జుట్లు ఉండాలి అన్నది కాదు ఇక్కడ తాత్పర్యం. ఏంటంటే ఈ యజ్ఞయాగాదులు చేసేటప్పుడు శిరోముండనం చేయొచ్చు, ఆ జుట్టు అప్పుడు క్షురకర్మాదులు ఉండవు ఆ యజ్ఞ క్రతువులో ఉన్నంత కాలము. కానీ వీళ్ళకి జుట్లు లేవు అంటే వీళ్ళు కటింగ్ చేయించుకున్నారని అర్థం వస్తుంది.
ఇది తప్పు అంటాడు. అంటే మరి పరిహరించినట్టు చేశాడయ్యా అంటే వీరు యజ్ఞయాగాదులు చేసే వాళ్ళైనప్పటికీ కూడా కాదు, సారీ, నేను రివర్స్ చెప్పాను మీకు. యజ్ఞయాగాదులకు ముందు శిరోముండనం చేయించుకోవాలి అది. కనుక ఈ జుట్టు లేని వారు ఎందుకు, వాళ్ళు యజ్ఞయాగాది క్రతువులు చేసేవాళ్ళు, అంతేగాని పిచ్చి పిచ్చిగా తిరిగేవాళ్ళు కాదు అని. అట్లాగే మహాభారత కథల గురించి వచ్చాడు ఇక్కడ. ఏమండి, ఇక్కడ ఏమిటంటారు వీళ్ళని, మహాభారతిక నచయే రంగోపజీవిన. వీళ్ళు మహాభారతికా. మహాభారతికా. అది భారతిక అన్నాడుగా. సరిపోయింది. మహాభారత కథలను నటించేటటువంటి, విశేషంగా నటించేటటువంటి వారు కానీ వీళ్ళు రంగస్థలం ఎక్కి చేయరు. అది నటించే వాళ్ళు రంగస్థలకుండా నటనట చేస్తారు. అంటే మహాభారత కథని బోధించేవాళ్ళు, అంతేగాని రంగస్థలం మీద చేసే నటులు కాదయ్యా. ఇంట్లో ఉండి, వాళ్ళు ఉన్న స్థలంలో ఉండి, లేదా 10 మంది దగ్గర కూడిన దగ్గర కూర్చుని మంచి సత్కాలక్షేపం చేసేవాళ్ళు అది. అట్లాగే ఇంకోటి ఏమన్నాడు చివరన, అప్సరసలతో సేవించబడతారు కానీ రంభతో కూడి ఉన్నవాళ్ళు కాదు. అంటే ఇప్పుడు వీళ్ళకి కావాల్సింది ఏమిటండి, ఎక్కడైనా కూడాను తపస్సు చేసుకునే వాళ్ళకి ముందు స్నాన సంధ్యాదులు ముఖ్యం. కనుక నీళ్లు ముఖ్యం. కనుక రోజు చేదుకుని పోసుకునే కూడా బావి, నదీ తీరాల్లో వీళ్ళు వసించడం అనేది చాలా విశేషంగా కనపడుతూ ఉంటుంది మనకి. అందుకని సరస్సులు, ఆ నీళ్లతో ఉన్న సరస్సుల దగ్గర, వాటి దగ్గర వీళ్ళుండి వాటిని సేవించుకుంటే వాటితో వినియోగం చేసుకుంటూ ఉంటారు. అంతేగాని అప్సరసలు అంటే మీరు అనుకున్న వాళ్ళతో కావు. అంటే ఈ సరోవరాలకు సేవన చేసుకుంటారే గాని వీళ్ళు మాత్రం కాదు. భయంతో కూడుకున్న వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు కాదు అని వీళ్ళని చెప్పారు. ఇట్లా ఈ సభంగ శ్లేషని ఇందులో బాగా వాడుకున్నారు. ఇంకా అనూచానహ అంటే ఏమిటి, మొదట్లో వచ్చిన దానికి ఇక్కడ భంగ స్లాష్లు ఏం లేవు. అనూచానహ అనే పదానికి అర్థం ఏమిటంటే సాంగోపాంగముగా వేద విద్యను అధ్యయనము చేసినటువంటి విద్వాంసుడు అని. సరే, విరించి అంటే మనకి బ్రహ్మాన్ని తెలిసిందే కదా. యాతో ధాన పుణ్యజనో నైరుతో యాతో రక్షసి అని అమరకోశంలోని వాక్యం. అంచేత పుణ్యజనులు అంటే రాక్షసుడు అనే అర్థం వస్తుంది అని చెప్పడం కోసం. అట్లాగే రాక్షసులు అంటే కూడా రక్షించే వాళ్ళని అర్థం ఉందండి. అది కూడా ఉందండి. రక్ష చేసేవాడు రక్షకుడు, రాక్షసుడు చెప్పుడు. అందుకే భాషని అనేక విధాలుగా వాడచ్చండి. మీకు ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే, వామనావతార ఘట్టంలో
ఇక్కడి సంబంధం లేదు, బయటికి వెళదాం సరే. వామనావతార ఘట్టంలో వామనుడు వచ్చిన తర్వాత బలి చక్రవర్తిని దీవిస్తాడు. అదే చెప్తూ వస్తూ వస్తూ అక్కడ స్వస్తి అనే మాట వస్తుంది. నాకు మొత్తం గుర్తులేదు, ఎక్కడో చదివింది, ఎప్పుడో చదివింది, ఇవన్నీ అక్కడక్కడ చదివినవి అక్కడక్కడ బుర్రలో ఎక్కడో మూలలో ఉన్నాయి, బయటకు వస్తే చెప్పడమే తప్ప మనకేం సొంత తెలివితేటలు ఏం లేవు. సరే, అంటే మరి స్వస్తి కలుగని దీవించినటువంటి విష్ణువేగా మరి. దీవించిన వాడు అట్లట్లా చంపాడయ్యా అని ఒక వాదన లేవదీశారు. అంటే నాయన, అప్పుడు అక్కడికి ఈ సభంగ శ్లేషతోటే ఇవాళతో నీ జీవితం అయిపోయింది నాయన బలి చక్రవర్తి అని చెప్పాడే తప్ప నువ్వు బాగా ఉండాలని ఆ శ్లోక తాత్పర్యం కాదు అని దాన్ని వ్యాఖ్య చేశారు పెద్దవాళ్ళు. అంతే అండి, ఇంతే. మహానుభావుల దృష్టికి ఇవన్నీ మనం వీళ్ళకి సరిపోవండి. మనం మొహమాటం లేకుండా ఒప్పుకోవాలి ఈ విషయం. కానీ చదువుకుని తెలుసుకోవచ్చుగా. వీళ్ళు ఎంత దాని మీద, ఆ శబ్దం మీద అధికారం చూడండి. వాళ్ళకి ఆ శబ్దము మీద ఉండే అధికారం అక్కడ ప్రయోగించేటప్పుడే ఉంటుంది. ఇది సరే, శ్లేషలు భంగ శ్లేషలు ఇవన్నీ ఒకటి. ఇంకొక ఉదాహరణ చెబుతా. అదేంటంటే, ఇప్పుడు శంకర భగవత్పాదుల వారు ఉన్నారు ఏమండి. ఇట్లా మహానుభావులు ఉన్నారు, రామానుజాచార్యులు వారు ఉన్నారు, శంకర భగవత్పాదులు వారు ఉన్నారు. ఇట్లా మహానుభావులు చాలా మంది, మధ్వాచార్యులు వారు ఉన్నారు. ఇంకా మాట్లాడితే పోతనున్నాడు. ఎవరెవరైతే ఆ పరమాత్మ యందు ధ్యానము కలిగిన వారు ఉన్నారు, వారు చేసిన స్తోత్రాల్లో అనేక విశేషాంశాలు వాటంతటవి కొచ్చి కూర్చుంటాయి. ఆయన అనుకుని చేశాడా లేదా మనం మాట్లాడుకోకూడదండి. ఇవాళ ఇందులో ఇది పెడదాం అనుకుని ఇలా కూర్చొని రాసే పద్యం అది కాదు. అవి వాటంతటవి వచ్చి కూర్చుంటాయి. శబ్దం అర్ధోనుధావతి అంటారు. ఆ శబ్దం వెళ్ళి ఆ అర్థం కావలసిన అర్థానికి వెళ్ళి కూర్చుంటాయి ఆ శబ్దాలు ఆ మహానుభావులు రాస్తున్న రచనల్లో. ఉదాహరణకి అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ అని ఒక పద్యం ఉంది కదండి. ఉందా లేదా, విన్నారా లేదా ఈ పద్యాన్ని? ఉందండి, ఉందండి. విన్నాం విన్నాం. సార్. ఎవరైనా చెప్తారా కొంచెం సరదాగా? ఏమండి మీరు అమ్మలగన్న విన్నారా అని అడిగారు, ముగురమ్మల వచ్చా అని అడగలేదండి అనకండి. అమ్మలగన్నమ్మ ముగురమ్మల మూల నెమ్మది నెమ్మది పుటమ్మ నెమ్మది 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 చారెలమ్మ. నెమ్మది నెమ్మది నెమ్మది, దురంతో వద్దు. అమ్మలగన్నయ్య ముగురమ్మల ఆ, మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మల ఉండెడు మాయమ్మ దుర్గా మాయమ్మ కృపాబ్ది ఇచ్చిత కవిత్వ పటుత్వ సంపద. అగండి కృపాబ్ది ఇచ్చుత, అక్కడ దాకా ఆగండి. మహత్ చెప్పండి రామశ్రీ గారు. కృపాబ్ది ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. అంటే ఏమేమి ఇవ్వాలి ఇప్పుడు అమ్మవారు? మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అన్ని. ఏమిటి అన్ని అంటే? ఐం మహత్వము, హ్రీం శ్రీం. మహత్వము, పటుత్వము అంటే పటుత్వము, శక్తి, తర్వాత కవిత్వము, కవిత్వము పటుత్వము. ఉమ్. ఇవ్వాలి. ఇది పైకి కనపడే అర్థం. కానీ మహత్వము అంటే మహత్తును సూచించేటటువంటి బీజాక్షరము ఓంకారం. మహత్వ కవిత్వ, కవిత్వం అంటే ఏమిటి? సరస్వతీదేవి బీజాక్షరం ఐంకారం. ఇట్లా ఓం ఐం హ్రీం శ్రీం అనేటటువంటి బీజాక్షరాల్ని అందులో నిక్షిప్తం చేసి ఇచ్చుగావుతా అంటే ఈ మంత్ర సిద్ధి నాకు కలిగించుగావుతా అమ్మవారు అని ఇక్కడ ప్రార్థన అని పెద్దలు వ్యాఖ్యానం చేశారు. అంటే విశేష అర్థాన్ని ఎట్లా సాధించారో చూడండి అక్కడ. ఇట్లా కనుక మనం ఆ పదాల మీద, శబ్దం మీద సాధికారత వచ్చిన వాళ్ళు ఏది చెప్పినా ఎలా చెప్పినా మనకు హాయిగా సాగిపోతుంది. ఒక్కొక్కసారి సరే. కవి కంటే విమర్శకుడికే ఎక్కువ
పండిత జ్ఞానం నా ఉందేమోనండి. సం- ఎందుకంటే నా సంగతి ఎన్ని పట్టించుకోదు, నేను రకాలుగా చెప్తాడు. అవుట్ ఆఫ్ షూటింగ్. సారీ. ఇప్పుడు కవి గారు ఒక ఒక వర్ణన చేస్తారు. మనం ఆలోచించి మన బుర్రకు తట్టినట్టుగా వాచ్యార్థము లక్ష్యార్థం చెప్పుకుంటారు. ఈ భాష్యకారులు లేకపోతే వాక్యకారులు మల్లినాథ సూరి అలాంటి వాళ్ళు ఎన్నో రకాల అర్థాలు తీసి దాని ఆ, ఇంకా పెద్ద గ్రంథాలు రాస్తారు. వాళ్ళు దానికంటే పెద్ద గ్రంథాలు. ఇంతగా అంటే మరి వీళ్ళకి కూడా పాండిత్యం కవి కంటే తక్కువేం కాదు. అస్సలు కాదండి. ఉమ్, పైగా కవి మనసులోకి దూరితే గాని ఇవి బయటపడవు. అవును. చిన్న సూరి విషయం కాదు. కవికి తట్టనివి కూడా ఈయనకి తడతాయండి. ఈయనకి ఎందుకు తట్టాయో తెలుసా అండి? కవికి తట్టకపోవడం కాదు, కవి అసంకల్పితంగా కవి చేత రాయించినటువంటి ఆ వాగీశ్వరి రాయించిన వ్యవహారం కాబట్టి దాన్ని వెలికి తెచ్చే బాధ్యత వీళ్ళ మీద పెట్టింది ఆవిడ. కూర్చుని ఓకే. అనుకుని రాస్తే ఇలాంటివి రావండి. ఇవి అనుకుని గుణించుకుని 3, 4 అంటే రావు. పురాణ, ఆ స్ఫురణే దైవీ శక్తి. సరే, ఇక్కడ ఆపుదామండి, మిగతాది రేపు చూద్దాం.